శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 22, 2026 ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ ఫిబ్రవరి 5, 2009. మురళి సారము: సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తాతనపు స్థితిలో ఉండండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క 3 రూపాలను తెలుసుకున్నారో అదేవిధంగా పిల్లల 3 రూపాలను కూడా చూస్తూ ఉన్నారు. మొదటిది బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిష్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. ఇవే సంగమయుగం యొక్క లక్ష్యము మరియు లక్షణాలు. బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఫరిష్తా నుండి దేవత. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యం ఎదురుగా ఉంటుంది? ఎందుకంటే ఫరిష్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. కనుక వర్తమాన సమయం మరియు సొంత పురుషార్థం అనుసారంగా ఫరిష్తాగా అవ్వడమే ప్రస్తుత లక్ష్యం. సంగమయుగం యొక్క సంపన్న స్వరూపం ఫరిష్తా నుండి దేవతగా అవ్వడం. ఫరిష్తా యొక్క పరిభాష కూడా మీకు తెలుసు. ఫరిష్తా అనగా పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాలతో తేలికగా ఉండాలి. పాత సంస్కారాలన్నిటిలో తేలికగా ఉండాలి. కేవలం మీ సంస్కార స్వభావాలతో తేలికతనం కాదు, కానీ ఫరిష్తా అనగా సర్వుల సంబంధాలకి వస్తూ కూడా సర్వుల స్వభావ సంస్కారాలతో తేలికగా ఉండాలి. ఈ తేలికతనానికి గుర్తేంటి? అటువంటి ఫరిష్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎవరో కొంతమందికే ప్రియంగా కాదు, సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలాగైతే బ్రహ్మా బాబాను ప్రతి ఒక్కరూ నా వారు అని భావిస్తారో, నా బాబా అని అంటారో, అదేవిధంగా ఫరిష్తా అనగా సర్వులకు ప్రియమైన వారు. చాలామంది పిల్లలు బ్రహ్మాబాబా అయితే బ్రహ్మాబాబాయే కదా అని ఆలోచిస్తారు. కానీ మీరందరూ మీ సమానమైన బ్రాహ్మణ ఆత్మలలో కూడా మీ అందరి ప్రియమైన దాదీని చూశారు కదా. వారిని అందరూ నా దాదీ అని ప్రేమతో అనుభవం చేసేవారు. అన్ని రకాల స్వభావ సంస్కారాలు మరియు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. అందరూ హక్కుతో మా దాదీ అని అనేవారు. దీనికి కారణమేంటి? దాదీ స్వయం స్వభావ సంస్కారాలలో తేలికగా ఉండేవారు. అందువల్లనే అందరికీ నా వారు అనే అనుభవం చేయించారు. కనుక ఉదాహరణగా ఉన్నారు కదా. జగదంబను కూడా చూశారు, కానీ వారైతే జగత్తుకు తల్లి కదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ దాది అయితే మీ బ్రాహ్మణ పరివారంలో మీ సాథీగా ఉండేవారు. ఒకవేళ వారి పురుషార్థం గురించి విన్నా లేక ఎవరైనా ప్రశ్నించినా ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి అనే ఒకే మాట వారి నోటి నుండి వచ్చేది. కర్మాతీతంగా అవ్వాలనే లగ్నంలో ఇతరులకు కూడా పదే పదే ఇదే మాటను స్మృతినిప్పించేవారు. కనుక ఇప్పుడు విశేషంగా ప్రతి బ్రాహ్మణాత్మకు ఇదే లక్ష్యము మరియు లక్షణాలు ఉండాలి. ఉంది కదా? ఉంది, కానీ నెంబర్ వారుగా ఉంది. ఇప్పుడు ఫరిష్తాగా అవ్వాల్సిందే అనే లగన్ ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను, 16 రెట్ల అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపిస్తారో సెకండ్ కంటే తక్కువ సమయంలోనే అవి బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా శుభాకాంక్షలు. దాహంతో ఉన్న ఆత్మలు, బంధనాలలో ఉంటూ దెబ్బలను కూడా మెడలో హారంగా చేసుకునే ఆత్మలకు కూడా
ప్రియ స్మృతులు. అంతేకాక ఇప్పుడు కొత్తగా వెలువడుతున్న స్నేహి ఆత్మలకు, కానీ వారు తక్కువగా ఉన్నారు, స్నేహిలుగా మరియు సహయోగులుగా ఉండాలి. నలువైపులా ఉన్న యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు, పాండవులందరికీ శుభాకాంక్షలు. మంచిది. వరదానం. సాకార మరియు నిరాకార తండ్రి తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయులుగా అయ్యే సదా సఫలతామూర్తభవ. వివరణ. ఎలాగైతే నిరాకార ఆత్మ మరియు సాకార శరీరం రెండిటి సంబంధం ద్వారా ప్రతి కార్యము చేయగలరో, అలా నిరాకారము మరియు సాకార తండ్రి ఇరువురిని తోడుగా లేక ముందుంచుకొని ప్రతి కర్మ లేక సంకల్పాన్ని చేస్తే సఫలతామూర్తులుగా అయిపోతారు. ఎందుకంటే బాప్దాదా సన్ముఖంలో ఉంటే తప్పకుండా వారి ద్వారా వెరిఫై చేయించి నిశ్చయం మరియు నిర్భయతతో చేస్తారు. ఇలా చేస్తే సమయం మరియు సంకల్పాల పొదుపు జరుగుతుంది. ఏదీ వ్యర్థమవ్వదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది. స్లోగన్. ఆత్మిక స్నేహము సంపద కంటే ఎక్కువ విలువైనది. అందువలన మాస్టర్ స్నేహ సాగర్లుగా అవ్వండి. అవ్యక్త సూచన. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి. ధర్మసత్తా కలిగిన వారి ముందు పవిత్రతా శక్తిని మరియు రాజ్యసత్తా కలిగిన వారి ముందు ఏకతా శక్తిని సిద్ధి చేయండి. ఈ రెండు శక్తులను సిద్ధి చేసినందున ఈశ్వరీయ సత్తా యొక్క జెండా చాలా సులభంగా ఎగురవేయబడుతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తుల వైపు విశేషమైన అటెన్షన్ అవసరం. ఎంతెంత పవిత్రత మరియు ఏకతా శక్తి ద్వారా వారి సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో, అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయటం ప్రారంభిస్తారు. అచ్చా. ఓం శాంతి.